ప్రధానంగా డిసిప్లిన్ కావాలి. 2 పాజిటివ్ యాటిట్యూడ్. ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని రకాల ఛాలెంజెస్ వచ్చినా తిరిగి మనం లెగవాలి. అదే పాజిటివిటీ అనమాట, అదే పాజిటివ్ యాటిట్యూడ్. ఎక్కడ ఆగకూడదు, మనం పరిగెడుతూనే ఉండాలన్నమాట. అంతకంటే ముఖ్యమైనది కమిట్మెంట్. ఒక లక్ష్యం కోసం పర్సెవరెన్స్, కమిట్మెంట్ చాలా అవసరం. ఓపికతో పోరాడాలి. ఆ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే అసలు 100 సంవత్సరాలు పట్టిన ఆ పని కోసం పూర్తి చేస్తాం అనే ధైర్యం, ఆ పని పట్ల అంకిత భావం అంత ఉండాలన్నమాట. అదే కమిట్మెంట్. మధ్యలో వదిలేయకూడదు. తర్వాత ఏదైనా సరే టైం బౌండ్నెస్. ఏ పనికైనా సరే మీరు అనుకోవచ్చు ఎప్పుడో చేద్దాం, ఇంకెప్పుడో చేద్దాం. పోస్ట్పోన్మెంట్ కాదు, ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. ప్రపంచంలో ఎంత పెద్ద పనికైనా దానికి ఎన్ని సంవత్సరాలు పట్టినా టైం ఫ్రేమ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. టైం ఫ్రేమ్ పెట్టుకునే పని చేయాలి. అది 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు. ఒక 5 years తర్వాత నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచే రోజు దాన్ని ఎన్విజన్ చేసుకోవాలన్నమాట. ఆ టార్గెట్ పెట్టుకుని క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి. 5వది అతి ముఖ్యమైనది, విమర్శలకు భయపడద్దు. ఫేస్ ద క్రిటిసిజం పాజిటివ్లీ.